మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఫతేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి హడావిడి నడుస్తా ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు మనం ఫతేపూర్ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ ఫతేపూర్ గ్రామంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకరి పేరైతే బలంగా చెప్తా ఉన్నారు. అయినా ఈరోజు అశోక్ అని చెప్పేసి ఈరోజు పార్టీతో సంబంధం లేకుండా, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో అందరూ నావాలు కాబట్టి పార్టీలతో సంబంధం ఉండకుండా బరిలో అయితే ఉన్నాడు ఈరోజు అశోక్. మరి తన పేరు ప్రస్తావన చెప్పడానికి గల కారణాలేంది అనే విషయం గురించి, అంటే ప్రజలకు ఏమేమి హామీలు ఇస్తున్నాడా, సంక్షేమ పథకాలతోటి ముందుకెళ్తున్నాడు, కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న, ముఖ్యంగా ఈరోజు మన ఫతేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఎలా చూస్తారన్న ఆ విషయాన్ని? ఓకే. ప్రజలు నా మీద ఉన్న నమ్మకానికి వాళ్ళకైతే ధన్యవాదాలు. నాకు నాకు రాజకీయం అయితే పెద్ద తెలీదు. ఒకసారి యువత ముందలికి రావాలి. యువత ముందలకొచ్చి ఉంటే అన్ని విభాగాల్లో యువత ముందలకొస్తదన్నట్లు నేను ముందలకొచ్చి నిలబడినా. ఈరోజు నాకు నిలబడకమే కాకుండా నాతో పాటు నా యువకులు మొత్తం నా ఎంబడి ఉండి నన్ను నడిపిస్తున్నారు. దాంతో పాటు మా ఊరి ప్రజలు గూడా నన్ను ఆశీర్వదించి ముందలకొమ్మనే చెప్తున్నారు. దాన్ని ధైర్యం చేసుకొని నేను ఏ పార్టీ అండదండ లేకుండా నేను ముందలకొచ్చిన స్వతంత్ర అభ్యర్థిగా. నన్ను చూసి ఇంకా నాతో పాటు ఉన్న యువత ఇంకా వేరే రంగాల్లో ముందలకొస్తదని నేను ఇలాంటి విషయాల్లో జర ముందలకోవాలని నా దగ్గర యువత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఒక కమిటీ ఏద్దాం అనుకున్నా. నేను గెలిచిన తర్వాత ఒక కమిటీలాగా పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏరియా కన్నా ఒక వారం రోజులకోసారి సండే గాని, మిగతా రోజులు వాళ్ళకి ఎప్పుడైనా వీలుంటే ఏ ఏరియానైనా ఒక ఏరియా తీసుకొని ఎళ్లిరండ్రా. ఆ తర్వాత ఏమైనా సమస్యలుంటే అవి తీసుకురండి. మెయిన్‌గా మా ఊర్లో అయితే వాటర్ ప్రాబ్లమ్. దాని గురించి తెలుసుకొని అది ఎందుకో కావట్లేదు. మాక్సిమం 99% దాన్ని అయ్యే విధంగా చేస్తాము. మా ఊర్లో నీటి కొరత ఎక్కువుంది. ఈ మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఏ ఊర్లో అయినా వాటర్ మంచి పొజిషన్‌లో ఉన్నాయి. మా దగ్గరనే కొంచెం ఇబ్బందిగుంది. దాన్ని చూస్తాం. ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా, ఎందుకంటే మీకేమన్నా హోప్స్ ఉన్నాయా? హోప్స్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ప్రజల అండదండ నాకుందని నేను నమ్ముతున్నా. అందుకని నేను ముందలకొచ్చిన. ప్రజల ఆశీర్వాదంతోని ముందలకి పోతా. వాళ్ళే డిసైడ్ చేస్తారు. నేను నచ్చినా, నచ్చకపోయినా మా ఊరి ప్రజలు ఏదనేది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటా నేను. వాళ్ళు చెప్తున్నారు ప్రజలు ఒకటే. ఒక యువకునిగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గూడా ని మీ 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 పేరు తెర మీదకి తీసుకురావడం జరిగింది. అన్న, ఇంకొక విషయం ఎలా చూస్తారన్న ఆ విషయాన్ని? ఎందుకంటే ప్రజలు ఈ విధంగా చెప్పడం. ప్రజలు చెప్పడం అనేది అంటే నేను చాలా సార్లు నన్ను వెనక ఉండి ప్రజలు నన్ను ముందుకు నడపాలని చాలా సార్లు చూసారు. కానీ నేను అప్పుడు నాకెందుకులే ఈ రాజకీయం అనుకున్నాను. కానీ ఒకసారి నేను కూడా చేసి చూపిస్తే తర్వాత నా వెనక ఉండేవాళ్ళు గాని, ఈ పొజిషన్‌లో ముందలకొస్తారు. ఇంకోటి యువత ఉంటే ఏదైనా కొంచెం మంచే చేస్తారని నా ఉద్దేశ్యం. 100% మంచి చేస్తారని అది నమ్మి నేను ముందలకొచ్చిన. నాతో పాటు యువత కూడా అట్లొచ్చింది. ఓకే. నాతో పాటు కదిలింది. ఒకటి, యువకుడు ఎలాగైతే రాజకీయంలో ఉండాలే, రాజకీయంలో ఉంటేనే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజ వ్యవస్థల అన్యాయాలు, అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది ఒక యువత మాత్రమే దాన్ని ఛేదించగలడని చెప్పేసి ఈరోజు అన్నగారైతే ఖరాఖండిగా ఒక విషయం చెప్తా ఉన్నాడు. అందుకే ఒక యువకునిగా నేను ఈరోజు ఫతేపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అయితే నామినేషన్‌లు దాఖలు చేశాను. అదే విధంగా కంపల్సరీ గెలుస్తాను గూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గూడా నాకు, ముఖ్యంగా ఇక్కడ యూత్ ఉన్నటువంటి మొత్తం టోటల్‌గా నాకు సపోర్ట్‌గా నిలవడం చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు, ప్రతి ఒక్క నా ప్రజలు, ఇక్కడ ఉంటున్న ప్రతి నేల ప్రజలు, ప్రతి ఒక్కరు నాకు సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు. కంపల్సరీగా వాళ్ళ దీవెన ఉంటే కంపల్సరీ నేను లోకల్ బడిలో కంపల్సరీ విజయం సాధిస్తాను. ఎందుకంటే నా ప్రజలు కంపల్సరీగా నాకు ఓటేసి గెలిపిస్తారని జెప్పేసి, కంపల్సరీ గ్రామ ప్రజలైతే ఓటేసి గెలిపించిన తర్వాత ముఖ్యంగా నా ఊరిని, నా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడమే నా నా ధ్యేయం అని జెప్పేసి ఈరోజు మనకు అశోక్ యాదవ్ గారైతే మన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.